ఈ జాగ మనదే కదా పక్క పంటి ఇంట్లో కొంచెం గుడిసుంటే మంచిగుండు కదా, నాకు ఈ గుడిసెలో నా కొడుకులు నేను ఉంటున్నాను కదా అని బాగా బాధపడ్డా మానసికంగా. ఇళ్ళల్లో ఉంటే ఆమె చచ్చిపోతే పొమ్మన్నారు నాన్న మమ్మల్ని ఎల్లగొట్టిండ్రు. ఇంటోళ్ళు ఇంట్లోకి పోయేదాకా పోవద్దంటే నా కొడుకులు నేను రోడ్డు మీద కూర్చున్నాం. వాళ్ళ ఇంటికాడ ఉండి వండుకొని తిన్నాం 4 రోజులు. బోరింగ్ కాడ తానం చేస్తే ఆ చందు అన్న పిల్లల బట్టలు నా కొడుకులకు చెరొక్కటి ఇచ్చిండు. ఆయన పెద్ద పిల్లగాడు వీళ్ళు చిన్నోళ్ళు. వాళ్ళు ఉడాసి దొడుక్కొని నా కొడుకులకు రోడ్డు మీద కూర్చొండబెట్టి తినబెట్టుకొని పిల్లలు కడిగి వాళ్ళకి ఇచ్చి మంచిలు తాగించుకొని ఆ ఇంటోళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ఇక నేను నా కొడుకులో తీసుకొని వచ్చి భయంగా ఉన్నా. తెల్లారి 3 పిట్ట మీరు ఇంట్లోకి వెళ్ళి పోవాలి అన్నారు. అయ్యో అవునా. అప్పటి నుంచి ఇల్లు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అడక్క తిన్నా మంచిది అన్నం లేకుంటే, కానీ ఇల్లు ఉండాలి. ఇల్లు ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళగొట్టకపోరు కదా, మన ఇంట్లో పోయి మనం ఉందాం కదా, గుడిసున్నా అయిపోవు కదా. ఈ జాగ మాదేనా, ఈ జాగలు ఇల్లు కట్టిన వాళ్ళం కావాలి అని బాగా బాధపడి ముగ్గుసి ఇల్లు కట్టిన. 1,20,000. ఆ ఇల్లుకు నాకు తెలిసినంత వరకు తలుపు రిక్కలు సరిగ్గా ఉండకపోయేది, కిటికీలు ఉండకపోయేది, కిటికీ రిక్కలు సరిగ్గా ఉండకపోయేది, వెంటిలేటర్లు ఉండకపోయేది, అన్ని అల్లకెళ్ళి వచ్చేది, కోతులు పిల్లులు అన్ని వచ్చేది. బయట నుంచి అస్సలు కాలేదు. ఆ ఇల్లు ఉన్నది చాలు, మళ్ళీ కొనాలి. ఇంకోటి భూములు లేవు కదా, ఇంకొకడ 2 ఎకరాలు, ఇంకొకడ ఎకరం బాయిదావుడు ఊరేసుడు అని బిడ్డ ఎప్పుడైనా సుత ఎవ్వలకైనా ఇల్లు ఉండాలి. ఇల్లు లేకుంటే చాలా కష్టం. ఒక్క గుంట అన్నా 50 గజాలలోనైనా ఆఖరి గుడిసైనా ఉండాలి. సొంత ఇల్లు సొంత ఇల్లు లేకుంటే పుసుక్కున పానం పోతే రోడ్డు మీద ఎత్తాను. కాబట్టి ఎవ్వలకైనా కష్టపడి 2 రూపాయలు వస్తే రూపాయి తిని రూపాయి వెనకేసుకొని ఆ రూపాయి పోగు చేసుకొని పిల్లల కోసం కాపాడుకొని ఉండేదందుకు ఇల్లు అన్నా అసలే లేనోళ్ళు ఇల్లు అన్నా అయితే ఉంచుకోవాలి.